ओम अस्मद्गुरुभ्यो नमः। हरि ओम। श्रीशैलेशेषचित्रप्रभृतोऽस्मि नित्यम्। हरितान्नवसञ्जातं श्रीरङ्गार्य गुरोसुतं वेङ्कटार्यशिष्यं फणीन्द्रं शेषार्यं भजे। आत्रेयान्वयसञ्जातं रङ्गाचार्य गुरोसुतं रघुनाथारशिष्यं कोदण्डराममाश्रये। श्रीशैलक्ष्मण यतीन्द्रकृपात्तबोधं वेदान्तयुग्मविशदीकरणैकदीक्षं श्रीराघवार्य पदपङ्कजभृङ्गराजं श्रीमन् नृसिंहगुरुवर्यमहं प्रपद्ये। व्यासं वसिष्ठनप्तारं जगतेः पौत्रमकल्मषं पराशरात्मजं वन्दे सुखतातं तपोनिधिम्। अस्मद्गुरुभ्यो नमः। గోష్ఠిలో వేయించేసినటువంటి భగవద్బంధులందరికీ కూడా స్వరూపానురూపంగా దాసోహం తెలియజేస్తూ ఈ మధ్యకాలంలో మనకి భగవద్గీత నర్పణ కాలక్షేపానికి చాలా గ్యాప్ వచ్చింది. ఆల్మోస్ట్ ఒక 1.5 month వరకు కొన్ని కార్యక్రమాలు, ఉత్సవాలు, వేరే చోట్ల ప్రవచనాలు ఉండడం వల్ల మనం అంతకు ముందు సెషన్లో ఇంతవరకు మనం తెలుసుకున్న విషయాలను ఒకసారి రివిజన్ లాగా చూసాము. ఆ తర్వాత కొత్త భాష్యం ప్రారంభించుకోవాలి ప్రాసెస్లో. ఒకసారి ముందుగా మనం తనియని సేవిద్దాం. శ్రీ విష్ణు సహస్రనామానికి పరాశర భట్టర్ వారు రాసినటువంటి భాష్యం అంటే కమెంటరీ అని అంటున్నాం. దానికి ఏమిటి పేరు? భగవద్ గుణ దర్పణం పేరు. దాన్ని మనకు అందించారు కాబట్టి వారి యొక్క తనియన్ని, అలాగే ఆ మహద్ గ్రంథాన్ని తెలుగులోకి అనువదించినటువంటి మహాచార్యులు రఘునాథాచార్య స్వామి. సో వారి యొక్క తనియన్ని, 2 తనియన్లు ఒకసారి మనం సేవించి ముందుకెళ్దాం. శ్రీ పరాశర భట్టార్య శ్రీరంగేశ పురోహితః శ్రీవత్సాంకసుత శ్రీమాన్ శ్రేయసే మేస్తు భూయసే. పరాశర భట్టర్ వారి యొక్క తనియన్ సుమారు 1000 సంవత్సరాల క్రితం శ్రీరంగ క్షేత్రంలో వేయించేసినటువంటి విశిష్టాద్వైత సిద్ధాంత ప్రవర్తకాచార్య స్వామి వారు. వారు మహా గొప్ప వైరాగ్య సంపన్నులు, అంతేకాదు గొప్ప వైయాకరణి కూడా. వైయాకరణి అంటే వ్యాకరణ శాస్త్రంలో నిష్ణాతులు అని అర్థం. ద వన్ హూ ఈజ్ ఎక్స్పర్టైజ్డ్ ఇన్ సాంస్క్రిట్ గ్రామర్. సో వారి యొక్క తనయాన్ని మనం సేవించాం. తర్వాత రఘునాథాచార్య స్వామి వారి యొక్క తనయాన్ని శ్రీవాత్స్య వరదాచార్య పౌత్రం తత్పద సంశ్రయం తాతార్యతనయం వందే రఘునాథాహ్వయం గురుం. రఘునాథాచార్య స్వామి యొక్క తనయం. మొట్టమొదటి తనయం యొక్క అర్థం శ్రీరంగంలో వేయించేసినటువంటి వారు శ్రీరంగేశ పురోహిత అంటే పరాశర భట్టర్ వారి యొక్క ఆధ్వర్యంలోనే శ్రీరంగ క్షేత్రంలో రంగనాథుడి యొక్క ఉత్సవాలన్నీ కూడా నడుస్తూ ఉండేవి. అంటే వీరి యొక్క ఆధ్వర్యంలో నడుస్తూ ఉండేవి. శ్రీరంగేశ పురోహితుడు. అలాగే శ్రీవత్సాంగ సుత శ్రీమాన్ అంటే ఏంటి? ఇక్కడ గొప్ప కైంకర్యపురుడు. శ్రీవత్సాంగ సుత శ్రీవత్స చిహ్న మిశ్రుడు, వారికే కురత్తాళ్వాన్ అని పేరు. కురత్తాళ్వాన్ యొక్క కుమారుడు ఎవరు? ఈ పరాశర భట్టర్. శ్రేయసే వేస్తు భూయసే, శ్రీలప్పుడు వారు మనకు శ్రేయస్సును కలిగించుగాక అని వారి యొక్క తనియం. ఆ తర్వాత శ్రీవాత్స్య వరదాచార్య అనే యొక్క మహానుభావుల యొక్క మనువలు, వారి యొక్క పదాలని ఆశ్రయించినటువంటి వారు. అలాగే తాతాచార్యులు అనేటువంటి వారి యొక్క కుమారులు అనేటువంటి రఘునాథాచార్య స్వామి వారికి నమస్కరిస్తున్నాను అని అర్థం. 2వ తనియం యొక్క అర్థం అన్నమాట. 92 సంవత్సరాలు ఈ భూమండలం మీద వేయించేసినటువంటి మహానుభావుడు. ఇటీవల కాలంలోనే ఒక 4 years బ్యాకే వారు పరమపదించారు. మహానుభావులు ఎంతో మందికి ఎన్నో గొప్ప గొప్ప విషయాల్ని అందించినటువంటి మహానుభావులు. అది చిన్నతనంలోనే వారి యొక్క ప్రతిభా పాఠవాలు లోకమంతా వెల్లడి అయినాయి, అంటే ప్రకాశింపబడ్డాయి అర్థం. అలాంటి గొప్పవారు. రీసెంట్ కూడా మనం హన్మకొండ సేవించాం, మనం అక్కడ పెద్ద కోవెల సేవించాం మనం. ఆ పెద్ద కోవెలలో కూడా ఎన్నో గొప్ప ఉత్సవాల్ని అలాగే
ఎన్నో గొప్ప కాలక్షేపాలని అనుగ్రహించినటువంటి మహానుభావులు నల్లాన్ చక్రవర్తి రఘునాథాచార్య స్వామి వారు అన్నమాట. అందరు మహానుభావులు. జిఎస్ స్వామి లాంటి వారు కూడా వారి దగ్గర వచ్చి ఎన్నో ఉపనిషత్ భాష్యాల్ని సేవించినటువంటి వారు. అలాంటి గొప్పవారు నల్లాన్ చక్రవర్తి రఘునాథాచార్య స్వామి వారు. కవిశాబ్దిక కేసరి, మహామహోపాధ్యాయ లాంటి ఎన్నో బిరుదాలని కలిగినటువంటి వారు రఘునాథాచార్య స్వామి వారు. వారి యొక్క శిష్యుల్ని కూడా మనం ఇటీవల కాలంలో హన్మకొండ వెళ్ళినప్పుడు సేవించుకున్నాం. వారే కాదు, వారి యొక్క ధర్మపత్ని కూడా చాలా గొప్ప ప్రతిభా పాండిత్యం కలిగినటువంటి వారు. వారికి కూడా అనేక మంది శిష్యగణాలు ఉన్నారు. వారు ఈ భగవద్గుణ దర్పణము అనే భాష్యాన్ని తెలుగులోకి అనువదించినటువంటి వారు. కాబట్టి వారిద్దరి యొక్క మంగళాశాసన పరంగా మనకి ఏమిటి సంప్రదాయం అంటే ఈ రెండు తనియాలను ఒకసారి సేవించి ఆ తర్వాత మనం భాషల్లోకి పెడుతున్నాం. సో మనం ఇంతకుముందే మనం చెప్పుకున్నట్టుగా మరి భట్టర్ వారు ఈ విష్ణు సహస్రనామాన్ని మనం ఎందుకు సేవించాలి, దీనిలో ఉన్నటువంటి గొప్ప విషయాలు ఏంటి అని చెప్తూ ఒక 6 విశేషణాలను మనకు అనుగ్రహించారు. ఆ 6 విశేషణాలు ఈ పాటికి మనకు నోటికి వచ్చే ఉంటాయి అని అనుకుంటున్నాను. నిజమో కాదు అది ఉన్న వాళ్ళే చెప్పాలి. సో చూసాయో చూడకుండానో ఏదో రకంగా చెప్పండి. మొట్టమొదటి విశేషణం ఏమిటి? మహాభారత సారత్వాత్. రెండవ విశేషణం ఏమిటి? ఋషిభిః పరిగాణతః. విసర్గ పక్కన పావున్నప్పుడు ఇలా చదవాలండి మనం. లాగా ఉండాలి కదా. ఋషిభిః పరిగాణతః. తర్వాత మూడవది వేదాచార్య సమాహారాత్. నాలుగవది భీష్మోత్కృష్ట మతత్వతః. మీ ఫ్రెండ్ రాలేదేంటి అప్పట్లో? ఓకే. పరిగ్రహాత్ చేతః. ఆరవది గీతా జైక్యార్థ తశ్చన అని 6 విశేషణాలు. ఇప్పుడు మీరు తెలుగులో చెప్తారు అర్థం ఏంటో. మొట్టమొదటిగా మహాభారత సారత్వాత్ అంటే ఏంటి అర్థం? ఈ విష్ణు సహస్రనామం అనేది మహాభారతం యొక్క సారము. అందువల్ల ఇది మనకు ఉపాధేయము అంటే స్వీకరించదగినది, సేవింపదగినది అర్థం. అంటే మహాభారతం యొక్క సారం ఏంటి అంటే 1,25,000 శ్లోకాలు ఉన్నప్పటికీ కూడా ఈ భూమండలంలో ఉత్కృష్టమైనటువంటి ఫలములు మనం పొందవలను అంటే శ్రీమన్నారాయణ యొక్క నామాన్ని కీర్తించవలను అనేది మహాభారతం యొక్క సారం. మరి ఇవన్నీ కూడా నామాలు అవే కదా, శ్రీమన్నారాయణ యొక్క నామాలే కదా. కాబట్టి మహాభారతం యొక్క సారం అండి అని చెప్పారు. రెండోది ఏంటి? ఋషిభిః పరిగాణతః అంటే ఈ విష్ణు సహస్రనామంలో ఈ నామాలన్నీ కూడా ఎవరో కూర్చొని వ్రాసినవి కావండి. ఋషులందరూ మంత్రద్రష్ట ఋషి అని ఋషులు కొన్ని 100,000 సంవత్సరాలు తపస్సు చేసి ఆ తపస్సు ఫలితంగా పరమాత్మను సాక్షాత్కరింపజేసుకొని వారు సాక్షాత్కారం అవడం వల్ల ఆ ఋషులు ఒక్కొక్క నామంతో పరమాత్మను కీర్తించారండి. కాబట్టి ఋషులు కీర్తించినటువంటి నామాలే ఈ సహస్రనామాలు. దాని తర్వాత వచ్చేవాళ్ళు ఎవరైనా తలపెట్టి బయట సంవత్సరం. మూడోది ఏంటి? వేదాచార్య సమాహారాత్. బాగుందండి. మరి ఈ ఋషులు ఎవరెవరో కూర్చొని వాళ్ళు ఇక్కడ తపస్సు చేసుకున్నారు కదా, మరి ఒక్కొక్క ఋషి తపస్సు చేసుకుని సాక్షాత్కారం చేసుకున్నటువంటి నామాలు మనకు ఎలా వచ్చాయి అంటే ఈ మహాభారతం అందించిన మహానుభావులు ఎవరు? వేదాచారులు అని ఎవరి పేరు? వారికి వేదవ్యాసుడి పేరు. వేదాచారులు అంటే ఏంటి? ఒకటిగా ఉన్న వేదాన్ని 4గా విభజించిన వారు. వారే ఎవరు? వ్యాస భగవానుడు. వారి చేత సమాహారాత్ సంకలనం చేయబడింది. మహాభారతాన్ని కూడా అందించింది వారే. మహాభారతంలో అనుశాసనిక పర్వంలో కదా మనకుంది సహస్రనామం. కాబట్టి వారి చేత కూర్చింపబడింది. సో వారి ద్వారా అందింపబడింది అంటే అర్థం ఏంటి? వారు మహావిష్ణువు యొక్క అంశేనండి. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. అందరు గొప్పవారి చేత మనకు అందింపబడింది. భీష్మోత్కృష్ట మతత్వతః గొప్ప తపస్వి. అలాగే పరమాత్మని సాక్షాత్కరింపజేసినటువంటి మహానుభావుడు, తత్వదర్శి అనేటువంటి భీష్మాచార్యుల చేత ఇది ఆమోదింపబడినది. అన్ని ధర్మాల్లోకి ఇలా ఇదే గొప్ప ధర్మము అని వారు చెప్పారు. మనం చెప్పుకున్నాం భీష్మాచార్యుల వారు మరి ఒక్కొక్కసారి సభ తెచ్చినప్పుడు ఋషులు కూడా సభలోకి వచ్చి కూర్చున్నారు. ఋషులు కూడా సభలోకి వచ్చి కూర్చొని
వారికి ఉన్న డౌట్స్ ని క్లారిఫై చేసుకునేవారంటే మరి భీష్మాచార్యుల యొక్క జ్ఞానం మరి ఇంతటిది మనం చెప్పగలమా? చెప్పలేము. మరి ఆచార్యులు ఎవరు? దశావతారంలో అవతారమైనటువంటి పరశురామ అవతారం కదా, వీరు విద్య నేర్చుకున్నారు. వశిష్ఠుడి దగ్గర విద్య నేర్చుకున్నాడు. శుక్రాచార్యుడు, బృహస్పతి, ఎంతో మంది దగ్గర విద్య నేర్చుకున్న మహానుభావుడు. ఇది 4వ విశేషం. 5వ విశేషం ఏమిటి? పరిగ్రహాతిశేత. దీన్ని మనం చాలా లోతు వివరించుకున్నాం కానీ ఒకసారి మళ్ళీ రిఫ్రెష్ చేసుకుంటున్నాం. పరిగ్రహాతిశేత అంటే దీని అర్థం ఏంటి? ఈ విష్ణు సహస్రనామాన్ని వైదికులు మాత్రమే కాదండి, లౌకికులు కూడా దీన్ని ఆమోదించారు. వైదికులు లౌకికులు అంటే అర్థం ఏంటి? వైదిక వాంగ్మయంలోనే కాకుండా లౌకికమైనటువంటి కావ్యాల్లో కూడా కొన్ని చోట్ల శ్రీ విష్ణు సహస్రనామం యొక్క ప్రస్తావన వచ్చింది. బాణభట్టుడు రాసినటువంటి కావ్యంలో కూడా ఇలాంటి సహస్రనామం యొక్క ప్రస్తావన వచ్చింది. కాబట్టి లౌకికులు కూడా దీన్ని ఆమోదించి తీసుకున్నారు. అంతే కదండి, నాస్తికులైన వాళ్ళు కూడా వాళ్ళకి ఏదైనా ఇబ్బందులు వచ్చినప్పుడు ఒక 10 మంది భావగతులను పిలిపించుకొని వాళ్ళ ఇంట్లో సహస్రనామాలను చేర్చుకునేవారు. ఎందుకు అంటే ఆ ఇంటికి ఏదైనా దోషాలున్నా, జాతకరీత్యా అయిన దోషాలున్నా అవన్నీ కూడా మనకు తొలగింపబడతాయి. కాబట్టి పరిగ్రహాతిశేత అంటే అది అర్థం, అందరి చేత ఆమోదింపబడింది అని అర్థం. తర్వాత ఏంటంటే గీతా జైఖ్యార్థన. గీతా శాస్త్రంలో ఉన్నటువంటి చెప్పినటువంటి విశేషాలతో పాటుగా ఏకీభవించే అర్థాలు ఉండడం వల్ల గీతా శాస్త్రం ఏంటి? ఉపనిషత్తుల యొక్క సారం. ఆ సారం అంతా కూడా మనకు శ్రీ విష్ణు సహస్రనామంలో ఉంది. కాబట్టి 6 విశేషణాల చేత శ్రీ విష్ణు సహస్రనామం చాలా గొప్పది అని చెప్పారు. ఇందులో ఒక్కొక్క విశేషణాన్ని మనం ఒక్కొక్క సెషన్లో చెప్పుకున్నాం కదా. ఇలా 6 విశేషణాలు పూర్తవడానికి మనకు ఒక 7 పట్టాయి. చాలా డీటెయిల్ గా విన్నాం మనం, సూక్ష్మంగా. తర్వాత ఇంకా ఏం విన్నాం మనం? ఆ తర్వాత వీటిని చెప్పుకున్న తర్వాత శ్రుత్వా ధర్మ విశేషేణ పావనాని సర్వశః యుధిష్ఠిరః శాంతనవం పునరేవ అభ్యభాషత. ఏ సందర్భంలో చెప్పబడింది ఈ శ్లోకం అంటే అంబశయ మీద పడుకుని ఉన్నాడు. ఎవరు? భీష్మాచార్యుడు. అక్కడికి వెళ్ళారు. ఎవరంతా వెళ్ళారు? ధర్మరాజు, మరి యొక్క తమ్ముళ్ళు, అలాగే మరి పరమాత్మ కూడా వెళ్ళాడు. వెళ్ళి అనేకమైన ధర్మాన్ని మీరు భీష్ముడి ద్వారా విని తెలుసుకోవాల్సింది అని ప్రేరేపించింది ఎవరు? కృష్ణ పరమాత్మ. కృష్ణ పరమాత్మ యొక్క ప్రేరణ వల్ల ధర్మరాజు వాళ్ళ తమ్ముళ్ళతో సహా ఆ భూమికి వెళ్ళి యుద్ధం జరిగినటువంటి భూమిలో వెళ్ళి అంపశయ్య మీద పడుకున్నటువంటి భీష్మ పితామహుడిని కొన్ని ధర్మాలు చెప్పని అడిగారు. ఆ సందర్భంలో మరి భీష్ముడు ఏమన్నాడు కృష్ణ పరమాత్మతోని? పరమాత్మ, నీవే పాండవులకు పక్కన ఉన్నావు కదా, ఎన్నో శాస్త్రాలు ఉపదేశించినటువంటి వాడి నువ్వు, మహానుభావుడైనటువంటి నీవే ఉండగా ఈ స్థితిలో అంటే మరణించడానికి దగ్గరగా ఉన్నటువంటి ఈ స్థితిలో నేనేం చెప్పగలను వీళ్ళ ధర్మాలు అంటే? లేదయ్యా, ఈ తత్వం అంటే యథార్థంగా ఉన్నటువంటి వస్తువు. నీవు తత్వదర్శి అంటే తత్వాన్ని దర్శించుకున్నటువంటి వాడు. ఇప్పుడు నీ ద్వారా రావడం లోకానికి ఉపకారం. ఎలాగైతే సముద్రంలో ఎంతో నీళ్లున్నా అది త్రాగడానికి ఉపయోగకరం కాదు, కానీ అదే సముద్రం మేఘ రూపంలో పైకి వెళ్ళి అది వర్షిస్తే అందరికీ ఆమోదం కదా. తాగే నీటికి, వ్యవసాయానికి పలు రకాలటువంటి ప్రయోజనాలను చేకూరుస్తుంది. కాబట్టి నీ ద్వారా లోకానికి ఒక ఉత్కృష్టమైన గ్రంథం అందాల్సి. కాబట్టి నేను ఈ శక్తి ఇస్తున్నాను, నేను ఇచ్చే శక్తి ద్వారా నీవు వీళ్ళకి కావాల్సిన ధర్మాన్ని ఉపదేశించవలసినది అని పరమాత్మ యొక్క వరంతో చనిపోవడానికి దగ్గర స్థితిలో ఉన్నప్పటికీ కూడా భీష్మ పితామహుడు గొప్ప తేజస్సుతోని శక్తిని తెచ్చుకొని అనేకమైనటువంటి ధర్మాన్ని చెప్తాడు. ఎవరికి? ధర్మనందనుడు, పాండవులకు చెప్పిస్తాడు. అన్ని ధర్మాలు చెప్పడం అయిపోయాయి. ఓకే, శుత్వా ధర్మాల అశేషేణ, అన్ని ధర్మములను విన్న పిదప. అశేషేణ అంటే, శేషం అంటే ఏంటి? ఇది కొంచెం మిగిలింది అని అర్థం. అశేషేణ అంటే ఒక్కటి కూడా మిగలకుండా, అంతే కదా, ఒక్కడు కూడా మిగలకుండా అనేక ధర్మాలు. అనేక ధర్మాలు అంటే రాజ్య ధర్మము, మోక్ష ధర్మము, తీర్థయాత్ర ధర్మము, అలాగే మంత్రి ధర్మము, ఇలా ఎన్నో రకాల ధర్మాన్ని ఒక్కడి కూడా విడవకుండా అన్నిటి చెప్పేశాడు. ఎవరు? భీష్మ పితామహుడు. ఎవరు చెప్పాడు? ధర్మరాజుకు చెప్పాడు. అలా అన్ని చెప్పిన తర్వాత సర్వశః అన్నిటిని చెప్పిన తర్వాత యుధిష్ఠిరుడు అంటే ఎవరు?
ధర్మరాజు. యుధిష్ఠిరుడు శాంతనవం శంతన మహారాజు యొక్క కుమారుడు అనేటువంటి భీష్మ పితామహుణ్ణి పునరేవ తిరిగి మరలా అభ్యభాషత ఇలా అడిగాను. ఇన్ని ధర్మాలు చెప్పిన తర్వాత మళ్ళీ ఎందుకండి ఈ ప్రశ్న అడిగాడు ఎవరు ధర్మరాజు అని అంటే మనకు చెప్పుకున్నాం. అంటే ఎన్నో ధర్మాలు ఉన్నప్పటికీ కూడా మనకు అంటే మనం ఆచరించడానికి యోగ్యమైనది ఏమిటి, తద్వారా గొప్ప ఫలాన్ని ఇచ్చేది ఏమిటి అది తెలుసుకోవడం నెంబర్ 1. నెంబర్ 2, మన పెద్దలు ఇంతకుముందు ఏది నిష్టగా దాన్ని స్వీకరించి ఆచరించారో దాన్ని మనం ఆచరించడం చాలా ఉత్తమం కదా. దాన్ని ఏమన్నాం మనం, ఆచార్య తిరువుళ్ళం అన్నాం కదా. తిరువుళ్ళం అంటే ఏంటి, వారి యొక్క మనసులో ఉన్న భావన అర్థం. మరి భీష్మాచార్యులు వారు గొప్పవారు. ఎన్నో ధర్మాలు ఉండొచ్చండి, ఎన్నో ధర్మాలు ఉన్నప్పటికీ కూడా అన్నీ మన చేత ఆచరింపడానికి యోగ్యంగా ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అందులో మరి మనకు ఫలాన్ని ఇచ్చేవి, శీఘ్రంగా ఫలాన్ని ఇచ్చేవి అయి ఉండొచ్చు, ఉండకపోవచ్చు. తాతగారు ఇన్ని ధర్మాల్లో గొప్పదైన ధర్మము ఏమిటి అని మళ్ళీ ఇలా ప్రశ్నించారు. ఇలా ప్రశ్నించడానికి గల కారణం, దీని తర్వాత కొన్ని శ్లోకాలు వస్తాయి. శాస్త్రనామ గ్రంథాన్ని మీరు తీసి చూస్తే శుత్వా ధర్మానశేషేణ పావనానికి సహసా, దీని తర్వాత ఏమొస్తుందంటే కిమేకం దైవతం లోకే కిం వాప్యేకం పరాయణం వస్తుంది. 2 శ్లోకాల్లో షట్ ప్రశ్న 6 ప్రశ్నలు అడిగాడు ధర్మరాజు అని. ఇలా ఎందుకు అడిగాడు అన్నదానికి ఉపోద్ఘాతం ఈ భాష్యం. భాష్యం కొంచెం కష్టంగా క్లిష్టంగా ఉంటుంది. కథాభాగంలాగా ఏదో వింటూ పోవడానికి అంత సౌకర్యంగా ఉండదు, అలాగే అర్థం కాకుండా కూడా ఉండదు, అర్థం అవుతుంది, కొంచెం మనం కష్టపడాలి. ఇప్పుడు భట్టర్ వారు చెప్పే ఈ భాష్యం కదా, ఈ భాష్యం ఏమిటి అంటే మీరు అది జూమ్ ఆన్ చేసుకొని మీట్లో పెట్టుకుంటే ఫోన్ మీద కనబడుతుంది భాష్యం ఏంటి అనేది. సరే పని చేయాలి, నేను చెప్తాను, నేను తిప్పేస్తాను. పర్వాలేదు చెప్తాను, ముందున్నాయి కదా నా ముందుకు స్క్రీన్ ఉంది, గమనం డిస్టర్బ్ చేయకండి, జస్ట్ ఇలా చూడండి అంతే. తత్రేద మాదావేవో దైరామ ప్రేక్షావద్భిః ప్రమాణేన పరిచ్ఛిద్య అనుకూలం ప్రమేయం ఉపాదేయమితి తచ్చ ద్వైధం వర్తతే. ఉపాయ ఉపేయాత్మన ఉపేయంచ ప్రియ ప్రియతర ప్రియతమ రూపేణ త్రైధం. ఉపాయశ్చ హిత హితతర హితతమ రూపేణ. మళ్ళీ ఒకసారి టెక్స్ట్ వస్తుంది. తత్రోపేయస్య జన్మర్థి పరిణామ అనిత్యత్వాదయః చేతన ధర్మాః క్లేశ కర్మ విపాక ఆశయాశ్చ దోషాః గుణాశ్చ దోష సంభేద రుచిరత్వ స్థావరత్వ భూయస్త్వ విశిష్టాః సంవిధానంద ఐశ్వర్య విభూతి విశేషాదయః. ఉపాయస్య తు వ్యయ ఆయాస భూయస్త్వ వ్యభిచారిత్వ ఫల్గు ఫలత్వాదయో దోషాః గుణాశ్చ నియత నిరపాయ లఘుతర బహు ఫలకత్వాదయః. ఏవం విధ దోషహాని గుణోత్వ తారతమ్యేన ఉపాయ ఉపేయోః తరతమ భావః ఉభయత్రాపి సంభవతి. ఉత్కృష్టతమే ఉత్కృష్ట ఉత్కృష్టతరయోః నికృష్టవత్ వర్జనీయత్వమేవ. తత్ర అనిష్టేభ్యః ఇష్టేభ్యోపి నికృష్టేభ్యో నిష్కృష్య ఉత్కృష్టతమం ఉపాదాతుం ఉపాయోపేయో సహ తారతమ్యేన ప్రష్టవ్యో. తౌ చ వివక్షావసేన షోఢా విభజ్య పృచ్ఛన్ యుధిష్ఠిర ఉవాచ కిమేకం ఇది శ్లోకద్వయేన అని భాష్యం. దీని ఒకసారి వివరించుకుందాం. ఏం లేదు, సింపుల్ గా ఏం చెప్తారంటే భట్టర్ వారు ఇంకోవచ్చు ఏం చెప్తారంటే, ఏదైనా మనం మొట్టమొదటి క్లాస్లో చెప్పుకున్నట్టుగా భట్టర్ వారు ఏం చెప్పారంటే, ఏ మానవుడికైనా ఇది స్వీకరించదగినది, ఇది స్వీకరించదగిన కానిది అనేది తెలుసుకోవడానికి ఉపయోగపడేది ఏంటి, ప్రమాణం అన్నారు కదా. ఏదో ఒక మట్టి బిళ్ళలు, చెక్క బిళ్ళలు ఇవన్నీ మనకు అవసరం లేదు. సచ్చందనాదులు అంటే గంధము, పూలమాలలు, పుష్పాలు ఇవన్నీ మనకు స్వీకరించదగినవి. అంటే ఒక మనిషికి ఇది నాకు అవసరము, ఇది నేను తీసుకోదగినది,
ఇది నేను తీసుకోదగనది అని ఆ జ్ఞానం ఏర్పడడానికి ఏమిటి కారణము? ప్రమాణం అన్నారు. ఆ ప్రమాణం 3 రకాలుగా ఉంటుందండి. ఒకటి ప్రత్యక్షము, రెండవది అనుమానము, మూడవది శబ్దము అని చెప్పారు. ప్రమాణము అంటే ఏమిటి? ప్రమాకరణం ప్రమాణం. ఒక వస్తువు యొక్క యథార్థ జ్ఞానాన్ని మనకు తెలియజేసేదే ప్రమాణం అని చెప్పారు. సో ఆ ప్రమాణం 3 రకాలుగా ఉంటుంది. ప్రత్యక్షం, ఇంద్రియజన్య ద్వారం, ఇంద్రియాల ద్వారా మనం ఏ విషయం తెలుసుకుంటామో అది ప్రత్యక్షము. ఒకదాన్ని చూసి ఒకదాన్ని ఊహిస్తే అనుమానము. ఈ రెండు కాకుండా శబ్దము అని ఉంటుంది, వేదం అని ఉంటుంది, అది ఇంకో ప్రమాణం. ఆ వేదం అనేది స్వతః ప్రమాణము, అపౌరుషేయము అని చెప్పుకున్నాం. ఈ మూడింటి ద్వారానే ఒక మనిషి ఎస్ ఇది నాకు కావాలి, ఇది నాకు వద్దు అనుకుంటాడు. సరే బాగుందండి, కానీ ఇది కావాలి ఇది వద్దు అనుకున్నప్పుడు పొందే ఫలం ఒకటి ఉంది, దాన్ని ఉపేయము అన్నాం. పొందడానికి కావాల్సిన సాధనాన్ని ఉపాయము అన్నాం కదా. మనం ఏదైతే ఫలాన్ని పొందాలి అనుకుంటున్నామో దానికి ఏమిటి పేరు? ఉపేయము. పొందడానికి మనం ఉపకరించేది ఏమిటి? ఉపాయము కదా. ఇప్పుడు ఒక వ్యక్తి ఒక నెలలో 1,00,000 రూపాయలు సంపాదించాలి అనుకున్నాడు కదా. దానికోసం అతను ఒక వ్యాపారం చేసి సంపాదించాడు. ఇప్పుడు ఉపేయము ఏమిటి? ఉపేయము ఏంటి? ఫలం కదా. ఉపేయం అంటే ఫలం కదా, 1,00,000 రూపాయలు కదా. ఉపేయం ఏమిటి? 1,00,000 రూపాయలు. 1,00,000 రూపాయల ఫలాన్ని పొందాలి. దానికోసం ఈ వ్యక్తి చేసిన ఉపాయం ఏంటి? వ్యాపారం. వ్యాపారమేమో ఉపాయము, 1,00,000 రూపాయలేమో ఉపేయం. ఆ ఫలం ఉపేయం. ఇలా 2 రకాలుగా ఉంటాయండి. ఆ 2 రకాలుగా ఉన్నటువంటి ఉపాయ ఉపేయాల్లో కూడా కొన్ని దోషాలు, కొన్ని గుణములు ఉంటాయి అని మనకు భట్టర్ గారు చెప్తున్నారు. చూడండి ఏం చెప్తారంటే, ఇందులో ఉపేయమైన పదార్థం కూడా ఉపాయం ఉపేయము 2 రకాలుగా ఉంటుంది. ఉపాయం అంటే ఏం చెప్తున్నాం మనం? సాధనం అని చెప్తున్నాం కదా. ఆ ఉపాయంలో ఉపేయంలో 2 తేడాలు ఉన్నాయి, ఏంటో చెప్తాను. ఉపేయము అంటే పొందే పదంలో ప్రియము, ప్రియతరము, ప్రియతమము అని 3 విధాలుగా ఉంది. రాసుకోండి. ఉపేయం అంటే ఫలము, ఆ ఫలంలో ప్రియము, ప్రియతరము, ప్రియతమము అని 3 విధాలు. అలాగే ఉపాయము అంటే సాధించి పెట్టే సాధనంలో ఉపకరణము, పనిముట్టు, అందులో 3 రకాలు: హితము, హితతరము, హితతమము. రైట్. ఉపాయంలోనేమో హితము, హితతరము, హితతమము. ఉపేయంలోనేమో ప్రియము, ప్రియతరము, ప్రియతమము అని 3 విధాలుగా ఉంది. అంటే ఏం లేదండి, గుడ్, బెటర్, బెస్ట్ అని ఒక 3 డిగ్రీలో చెప్పారనమాట ప్రతి దాంట్లో కూడా. ఇప్పుడు ఏం చెప్తారు ఇక్కడ అంటే, పొందే పదార్థము అచేతనమైన పదార్థమైనప్పుడు అందులో కొన్ని దోషాలు ఉంటాయండి. ఆ దోషాలు ఏంటి అంటే జన్మము, వృద్ధి, పరిణామము, అనిత్యత్వము అని 4 దోషాలు ఉంటాయి. పొందే ఫలం అంటే ఏంటి? ఉపేయంలో అచేతనము అయితే, ఎగ్జాంపుల్ ఒక కారు కూడా అనుకున్నాం, లగ్జరీ కార్ పొందాలి అనుకున్నాం. అది ఎప్పటికీ ఉంటుందా? ఉండదు. అందులో కూడా దోషాలు కూడా ఉంటాయి. ఏదైనా ఒక వస్తువు ఉందో అంటే అది పుట్టడము, కొంతగా ఉండడము, నశించడం, ఇలాంటి దోషాలు ఉంటాయి. కారు కొనగానే అవ్వదు, దానికి మళ్ళీ మెయింటెనెన్స్ అని, ఖర్చు అని, ఇంకేదో ఉంటాయి. ఇప్పుడు ఎక్కువ కాలం ఉంటుందా? మీరు ఎక్కువ కాలం ఉంచుకుందాం అనుకున్నా కూడా ఆర్టీఐ వాడు 15 years దాకా లైఫ్ ట్యాక్స్ దానికి. 15 years తర్వాత దాన్ని ఏం చేయాలి? తూకానికి వేసేయాలి. ఒకప్పుడు ఏం చేసేవారు? గ్రీన్ ట్యాక్స్ అని కట్టి దాన్ని మళ్ళీ రీసర్టిఫై చేసుకొని ఇంకో 5 years వాడేవాళ్ళు. ఏంటి? 15 + 5 20. కానీ ఇప్పుడు అలా లేదు, 15 years అయిపోగానే తీసేయడమే. అలా పొందే వస్తువులు ఇంకేదైనా అనుకోండి, ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ చెప్పాను, ఒక ఆహార పదార్థమే అనుకోండి, ఇంకేదో అనుకోండి, అవన్నిటిలో కూడా కొన్ని దోషాలు ఉంటాయండి అని చెప్పారు. ఏమిటవి? జన్మము అంటే ఉండటము, వృద్ధి పెరగడము, పరిణామం మార్పు చెందుట, అలాగే అనిత్యత్వము ఎక్కువగా ఉండకపోవడం. అదే పొందే వస్తువు చేతనమైనప్పటికీ కూడా ఆ చేతనంలో కూడా కొన్ని దోషాలు ఉంటాయి అని చెప్పారు. 5 రకాల దోషాలు ఉంటాయండి. ఏంటి అంటే, పొందే వస్తువు చేతనం అంటే ఏంటి? ఒక వ్యక్తిని కోరుకోవడం అలాంటివి ఉన్నా కూడా అందులో ఒక 5 రకాల దోషాలు ఉన్నాయి. క్లేశము అని చెప్పారు. దానికి ఏమిటవి అంటే అవిద్య, అస్మిత, అభినివేశము, రాగము, ద్వేషము అని. అవిద్య అంటే అజ్ఞానము, అస్మిత అంటే నేను అనే అహంకారము, అభినివేశము అంటే ఇష్టమైన దాన్ని పొందాలి అని ఒక మొండి పట్టుదల, అలాగే రాగము అంటే కొన్ని వస్తువులపైన విపరీతమైన అభిలాష, కోరిక, అలాగే ద్వేషము, శత్రుభావము. ఇలా కూడా 5 దోషాలు ఉంటాయి. ఇవి కాకుండా పుణ్యపాప రూపమైనటువంటి కొన్ని దోషములు కూడా ఇందులో ఉంటాయండి అని చెప్తున్నారు. అంటే స్థూలంగా ఏం చెప్తారంటే, మనం ఒక వస్తువును పొందాలి అనుకున్నప్పుడు
ఆ పొందే వస్తువు చేతనము అచేతనము అని రెండు ఉంటాయి. ఆ రెండిట్లో కూడా కొన్ని దోషాలు ఉంటాయి. పొందే వాటిలో దోషము లేనిది నిత్యము అయిన దాన్నే మనం కోరుకుంటాము. ఎవరు కోరుకుంటాడు? వివేకం కలిగిన వాడు కోరుకుంటాడు. వివేకం కలిగిన వాడు అంటే ఎవరు? ఇది మంచి, ఇది చెడు అనే బుద్ధి ఎవరు, అది యోగింపజేసే శక్తి ఎవరికి ఉంటుందో వాడు కోరుకుంటాడు. మరి ఇది మంచి, ఇది చెడు కోరుకోవాలంటే దేని ద్వారా సాధ్యము? ప్రమాణం ద్వారా సాధ్యం. ఏ ప్రమాణము? ప్రత్యక్షము, అనుమానము, శబ్దము, వేదం. ఈ మూడింటి ద్వారా ఏది గొప్పదో అది కోరుకోవడం గొప్పదనపడుతుంది. అలాగే ఉపాయంలో కూడా, అంటే సాధించి పెట్టే దాంట్లో కూడా కొన్ని కొన్ని దోషాలు ఉన్నాయండి అని చెప్తున్నారు. ఏంటి ఆ దోషాలు అంటే, వ్యయము, ఆయాస భూయస్త్వము, వ్యభిచారిత్వము, ఫల్గు ఫలత్వము అని 4 దోషాలు చెప్పారు. ఏమిటివి అంటే, కొన్ని కొన్ని ఫలాలు పొందాలంటే బాగా డబ్బు ఖర్చు చేయాలి కదా. కొన్ని గొప్ప ఫలాలు పొందాలంటే పెద్ద యాగాలు అవి ఇవి చేయాలంటే ఎక్కువ డబ్బు ఖర్చు చేయాలి. మనం లోకల్ చూస్తూనే ఉన్నాం కదా, పెద్ద కార్యక్రమాలు చేయాలంటే డబ్బుతో కూడుతుంది. అలాగే ఆయాస భూయస్త్వము, అధిక శ్రమ. పెద్ద కార్యక్రమం చేయాలనుకున్నాం, దానికి తగ్గ వేదిక, దానికి తగ్గ సాపాట్లు, దానికి తగ్గ స్వాములు, దానికి తగ్గ ద్రవ్యము, దానికి తగ్గ పెరుమాళ్ళు, ప్రతి టైంకి రావాలి, ఎంతోమందిని కోఆర్డినేట్ చేయాలి. ఇవన్నీ ఉన్నాయా లేవా? ఆయాస భూయస్త్వం అంటారు. వ్యభిచారిత్వము అంటే పాక్షికముగా ఫలితము కలగకుండా, అంటే పూర్తిగా దొరకకుండా 90% 80% ఫలం కలగటం, 100% ఫలం కలగకుండా ఉండటం, అదొక దోషం కూడా ఉంది ఉపాయాలు. అలాగే ఫలుగు ఫలత్వము అంటే అల్పమైన ఫలితములు ఇచ్చుట. ఎంతో పెద్ద కార్యక్రమం చేసినప్పటికీ కూడా తనలో వచ్చే ఫలం కొద్దిపాటిదే ఉంటుంది. చూడండి, స్వర్గగామో జ్యోతిష్ఠోమే యజత అని మనకు వేదం చెప్తుంది. స్వర్గాన్ని కోరుకోవాలనుకున్న వాడు జ్యోతిష్ఠోమం చేయవలను. అలాగే స్వర్గం కోసం ఇంకా కొన్ని యాగాలు కూడా చెప్పబడి, అశ్వమేధ యాగం కూడా చెప్పబడింది. అశ్వమేధ యాగం చేయడం అంటే అది ఏమైనా సులువైన పన కదా. ఒక రాజ్యంలో నేనే చక్రవర్తిని, సార్వభౌమికత్వం నాకే ఉంది అని ఒక గుర్రాన్ని కట్టి నేను వదిలేయాలి. అదంతా భూమండలం తిరిగి సంవత్సరం లోపల రావాలి. దాన్ని వాడిని అడ్డుకున్నా కూడా నేను వెళ్ళి మా పరివారాన్ని పంపించి వాడితో యుద్ధం చేసి వాడిని ఓడగొట్టి మళ్ళీ ఆ గుర్రాన్ని తిప్పుకుంటూ రావాలి. అయ్యే పనేనా అండి? ఇప్పుడు మన ఇంటి పక్క వాడికే మన అంటే పడదు, అలాంటి దేశంలో అందరూ పలానా వాడు గొప్ప ఒప్పుకుంటాడు ఎవడన్నా? ప్రతి రాజ్యం ఇంకో రాజ్యం మీద పోటాపోటీకి వస్తుంది కదా. అడు అడు ప్రయోగాలు చేయొద్దు అంటే నేను చేసే తీరుతాను కూడా అంటున్నాడు. ఇవన్నీ జరుగుతున్నాయి అంటే ఒక దేశం మీద ఇంకో దేశం ఆధిపత్యం చెలాయించాలి, నేనే పై స్థాయిలో ఉండాలి. ఇలా సంభవించేవి కావు. పునః అశ్వమేధ యాగాలు చేసిన, జ్యోతిష్ఠోమం చేసినా కూడా దక్కేది ఏమిటి? స్వర్గం అంటున్నారు. స్వర్గం ఎలాంటిదండి? పుణ్యం ఉన్నంత కాలం స్వర్గ సుఖం అనుభవించి ఆ తర్వాత మళ్ళీ మర్చలోకే విశంతి, మళ్ళీ ఇగో ఈ భూలోకంలో పడిపోవాలి. చెప్పుకునే ఎగ్జాంపుల్ కూడా చెప్పుకున్నాం. 10 లక్షల వాల్యూ ఉన్న క్రెడిట్ కార్డు మీకు ఇచ్చి స్టార్ హోటల్లో ఉండండి అంటే ఆ 10 లక్షలు అయిపోయేదాకా మీరు ఆ స్టార్ హోటల్లో ఉంటారు. తర్వాత మరుక్షణం యూ విల్ బి అవుట్ ఆఫ్ ఉన్నప్పుడు. అలాగే స్వర్గం కూడా అంతే. చేసిన పుణ్యం మనం ఏదో చాలా కాలం అనుకుంటున్నాం, కానీ ఆ టైం ఫ్రేమ్ ముందు చాలా తక్కువ. అది అయిపోగానే మనకి కింద పడేస్తారు. ఎంతో కష్టపడి చేసినప్పటికీ కూడా ఫలం తక్కువ ఫలితాన్ని ఇవ్వగలిగింది, మళ్ళీ శోకాన్నే కలిగించేది. ఎందుకు ఇంత లోతుగా భట్టర్ వారు చెప్తున్నారు భాష్యం అంటే, నాయన తెలియగలవాడు ఉపాయంలో ది బెస్ట్ ఏమిటి, ఉపాయంలో ది బెస్ట్ ఏమిటి చెప్పారు కదా మీకు. ఉపాయంలో 3 చెప్పారు: హితము, హితతరము, హితతమము. అలాగే ఉపాయంలో ప్రియము, ప్రియతరము, ప్రియతమము. కాబట్టి మనం అవలంబించే ఉపాయంలో కూడా గొప్పది, దానికన్నా గొప్పది, అందుకన్నా గొప్పది. పొందే పనుల్లో కూడా అంతే, శ్రేష్టమైనది, దీనికన్నా శ్రేష్టమైనది, అన్నిటికన్నా శ్రేష్టమైనది కదా. సో ఏం చెప్పుకోవాలి మనం? ఈ 3 ఉపాయాల్లో ది బెస్ట్ ఏదో దాన్ని స్వీకరించాలి, 3 ఉపాయాల్లో ది బెస్ట్ ఏదో దాన్ని పొందడానికి మనం ప్రయత్నించాలి. ఎవరికి కలుగుతుందండి ఈ జ్ఞానం? మీరే చెప్పండి. ఒక వైకుంఠ ఏకాదశి రోజున, ఒక వైకుంఠ ఏకాదశి రోజున ఉదయం పూట 4 నుంచి 5 వరకు మీ అందరికీ ఒక ఉపదేశం చేస్తాము. విష్ణు సహస్రనామ భాషను గంట సేపు చెప్తాము. చెప్పగానే ఆ వైకుంఠం నుంచి ఒక విమానం వస్తుందండి, దానిలో ఎక్కి వైకుంఠం పోవచ్చు అంటే ఎవరైనా వస్తారు? మోక్షం మీద మీరు వస్తారు, లలిత గారు వస్తారు, ఇంకెవరు వస్తారు, రాధా గారు వస్తారు, ప్రతిభ గారు వస్తారు, అపర్ణ గారు వస్తారు, ఎంతమంది వస్తారు? ఎవరికి కావాలి? మోక్షం అనుకుంటారు కదా. అందరికి కావాల్సింది ఏంటి? ఖరీదైన కారులో తిరగాలి, ఖరీదైన బంగాళాల్లో ఉండాలి, అందమైన స్త్రీని వివాహం చేసుకోవాలి, రకరకాల అనుభవాలు పొందాలి, ఇది తాగాలి, ఇది తినాలి, ఇవే కదండి. అనేక ప్రదేశాలు చూడాలి, వాడికన్నా గొప్పగా నేను ఉండాలి, ఇవి కదా కోరుకునేది వాడు.
మోక్షం మీద ఎంతమందికి ఆపేక్ష ఉన్నది? ఆ ఎవరికి ఉంటుంది? కాబట్టి లోకంలో ఆలోచించేవాడు తక్కువ ఫలాన్ని ఇచ్చేవి, అనిత్యమైనవి, దోషాలతో కూడుకున్నవి, మళ్ళీ మనకి బాధల్లో నెట్టేవి మాత్రమే కోరుకుంటారు కదండి. ఒక ఎమ్మెల్యే అయినా ఒక ఎంపీ అయినా మరి వాడి మీద నేను గెలవాలి, వీడి మీద నేను గెలవాలి, వాడికి నేను ఎక్కువ దోచుకోవాలి, వీడికి నేను ఎక్కువ దోచుకోవాలి కదా. దేశం కోసం, ప్రజల కోసం, ప్రజల ఆనందమే ధ్యేయము అని పాటుపడి చేసిన నాయకులు ఎంతమంది ఉన్నారు? వేల మీద లెక్క పెట్టచ్చు కదా. వేల మీద లెక్క పెట్టచ్చు. ఇంతమంది వేల మంది, వందల మందిలో ఏదో కొంతమంది మాత్రమే ఉన్నారు. అలాగే ఇన్ని కోట్ల మంది జీవరాశుల్లో ఈ పరమాత్మనే కోరుకునేవారు, పరమాత్మ లోకాన్ని కోరుకునేవారు, వైకుంఠానికి వెళ్ళి పరమాత్మకు కైంకర్యం చేయాలి, అసలు దుఃఖం అనేది కొంచెం కూడా లేని ఒక స్థితి మోక్షము. ఆ ప్రదేశానికి వెళ్ళాలి, అక్కడ అనుభవించాలి. అక్కడ వెళితే పరమాత్మ ఎప్పుడు సుధాపస్సంతి సూరయ, పరమాత్మ అక్కడ ఉంటాడట, ఎప్పుడు కన్నురెప్ప ఆర్పకుండా అట్లాగే చూస్తుంటారట. ఎవరు చూస్తారండి అట్లా? ఈ లోకంలో ఎంత గొప్పదైనా మీరు ఒక అభిమానించే హీరోనే ఉన్నారు, ఒక హీరోయినే ఉన్నారు, ఎదురుగా కూర్చోబెట్టానుకోండి, ఎంతసేపు మాట్లాడతారు వాళ్ళతోని? ఓ పావు గంట, అరగంట, ఓ రోజు, రెండో రోజు కామన్ అయిపోతారు. వాళ్ళు మొహం చూస్తే బోర్ కొట్టేస్తుంది. ఒకసారి మేకప్ తీసిన తర్వాత వాళ్ళు చూడాలంటే భయపడుతుంది, వాళ్ళకన్నా మనమే బాగున్నాం కానీ చూడలేము ఎక్కువసేపు. మరి వైకుంఠంలో ఎప్పుడు పరమాత్మను చూస్తూ ఉంటారట, వాళ్ళకి బోర్ కొట్టదా? కొన్ని వేల కోట్ల సంవత్సరాలు నిత్య విభూతి అట అంటే ఎప్పుడు అప్పుడు ఈ నారావముది. ఆ పరమాత్మ తన దివ్యమంగళ విగ్రహాన్ని చూపిస్తూ ఎప్పటికప్పుడు కొత్తదనాన్ని కలిగిస్తూ ఆయన చూపిస్తూ ఉంటాడట. మనం చూడాలనుకుంటే మనం చూడలేమండి, ఆయన చూపించాలి అనుకుంటే మాత్రం కలుగుతుంది. ఎప్పటికప్పుడు కొత్తదనంతో ఉండే అవకాశం లేదు కదా. తిరుపతిలో కూడా చెప్పారు చమత్కారంగా, పరమాత్మ అట్లా ఏం చేస్తున్నప్పుడు ఒక్కసారి ధూపం వేసి ధూపమాగ్రాపయామి అని కదా, ఒక్కసారి ధూపం అంతా గమ్ముకుని ఆ ధూపం పోయి పరమాత్మ కనిపించే లోపల ఇక బృందావనంలోకి రావడం, మధురలోకి రావడం, కృష్ణావతారం ఎత్తడం, గోపికలు ఓ అట్టహాసం చేసి 110 సంవత్సరాలు గడిచిపోయి మళ్ళీ వెంటనే వైకుంఠానికి వచ్చాడు. ఆ ధూపం వేసి పోయేంత గ్యాప్ లో ఇక కృష్ణుడికి రావడం, ఈ చేసిన మొత్తం చేసిపోయాడు పరమాత్మ. ఎప్పటికీ అలా ఉంది పరమాత్మ. సదాపస్సంతి సూర్య ఉంటాడంటే ఎంత ఆనందమైనటువంటి ప్రదేశం అది. దుఃఖం అసలు లేనే. అలాంటి ప్రదేశం ఎక్కడన్నా ఉందా భూమండలం మీద? ఎక్కడా లేదు. అలాంటి సంవత్సరం ఉందా? అలాంటి వారం ఉందా? అలాంటి నెల ఉందా? అలాంటి రోజు ఉందా? అలాంటి ఒక గంట ఉందా? కష్టమే, చెప్పలేదు కదండి. ఎంతో గొప్పగా ప్రేమించి వివాహం చేసుకున్న వాళ్ళు కూడా ఒక గంట సేపు కాము ఉన్నప్పుడు నెక్స్ట్ 55 నిమిషాల్లో ఏదో ఒక చిరాకు వస్తుంది కదా. అవన్నీ సంభవించేటువంటి పరిస్థితులు కావు, దోషాలతో కూడుకున్నటువంటివే. కాబట్టి దోషము లేనిది, నిత్యమైన ఆనందం కలది కోరుకోవడమే ఉంటుంది. ఎందుకు ఇంత లోటుగా చెప్తున్నారు అంటే మీరు తీసుకునే ఉపాయంలో కూడా గొప్పదైన ఉపాయాన్ని స్వీకరించాలి. అలాగే మీరు పొందబోయేటువంటి ఫలం కూడా ఆ గొప్పదైన ఫలాన్ని పొందాలి అన్న ఉద్దేశంతో ఇక్కడ భట్ల వారు రాబోయేటువంటి శ్లోకంలో ఏంటి, ఆ 2 శ్లోకాల్లో అడగబోతారు కదా ధర్మరాజు ఏమని, కిమేకం దైవతం లోకే కిం వాప్యేకం పరాయణం అంటే 2 శ్లోకాల్లో 6 విషయాలు అడగబోతారు. ఎందుకు ధర్మరాజు ఈ 6 విషయాలు అడుగుతున్నారు అన్నదానికి ఈ ఉపోద్ఘాతం అనమాట. ఎందుకు అంటే మనం పొందే ఫలము చాలా గొప్పదై ఉండాలి, అంటే దాని మించి దాని తర్వాత గొప్ప ఫలం అనేది ఉండకూడదు. అలాగే ఉపాయం కూడా ఎంతో శ్రమ చేసి ఇంత కొద్ది ఫలం ఇస్తే ఉపయోగం లేదు. పోనీ ఎంతో ఖర్చుతో కూడుకున్నైతే అందరూ చేయలేరు. పోనీ ఎంతో కష్టపడి చేసినా కూడా పూర్తిగా ఫలం లభించకపోతే ఇంత మనం చెప్పుకున్నామే స్వర్గం లాంటివి దొరికాయనుకోండి, ఏంటి ఉపయోగం లేదు. కైలాసం వచ్చినా ఉపయోగం లేదు, బ్రహ్మలోకం వచ్చినా ఉపయోగం లేదు, వైకుంఠం వస్తేనే ఉపయోగం కదా. కాబట్టి ఈ ఉపాయంలో కూడా చాలా సులువుగా గొప్పదాన్ని సాధించి పెట్టేదిగా ఉండాలి, ఖర్చు కాకుండా ఉండాలి, అలాగే పూర్తిగా ఫలితం ఇచ్చేదై ఉండాలి, ఏ దోషం లేకుండా ఉండాలి. కొన్ని ఉపాయాలు ఎట్లా ఉంటాయంటే మీరు ఇది చేయండి, అది సరిగా చేయలేకపోతే మీకు రివర్స్ అవుతుందని చెప్తారు. మీరు సరిగా చేయకపోతే అది రివర్స్ అవుతుంది అంటారు. మరి ఇలాంటివన్నీ బాధ ఉండట్టుంది కదండి. అలా చెప్తే ఎవరైనా చేస్తే అది ఇలాంటివన్నీ ఉంటాయి. కొన్ని సిద్ధులు పొందే వాళ్ళు ఉంటారు, మీరు చూసి ఉంటారు, నీటి మీద నడుస్తారు కొంతమంది, నీటి మీద నడుస్తారు. సో కొంతమంది నీడని బట్టి వాడిని లాగి పట్టేస్తారు, వాడిని ముందు నడవకుండా చేస్తారు. కొన్ని సిద్ధులు పొందే వాళ్ళు ఉంటారు. ఆ సిద్ధులు పొందే వాళ్ళు ఏంటంటే ఏదో కొన్ని ప్రత్యేకమైన మంత్ర ఉపాసన అవి చేస్తారు అనమాట. అవి ఏమన్నా కొంచెం డివర్స్ అవ్వడం ఇలాంటివి కొంచెం ఇబ్బందులు ఉంటాయి. పోనీ ఆ సిద్ధులు పొందిన ఎవడైనా సిద్ధులు పొందిన వాడు పరమాత్మ పొందాలని ఎవడు ఆలోచించాడు, దాని ద్వారా నాకేమిటి ఉపయోగం కదా, దాని ద్వారా నాకేమిటి ఉపయోగం అని ఆలోచిస్తాడు. మీకు ఏదో కష్టం ఉంది, మీ కష్టం పోవడం కోసం నేను ఏదో మంత్రం చేసేస్తే మీరు నాకు డబ్బులు ఇస్తారు అని ఆలోచిస్తారు కదండి. ఈ సిద్ధులు పొందిన పోవడం వల్ల మనకు కలిగే ఉపయోగం కూడా పెద్దగా లేదు. మళ్ళీ ఏమవుతుంది,
ఈ దోషాలని మనకే అడ్డుకొని మళ్ళీ వచ్చే జన్మలో హీన జన్మలో పుట్టాల్సి వస్తుంది. కాబట్టి అది కూడా గొప్ప ఉపాయం కాదు. తీసుకునే ఉపాయం ఇలాంటి తక్కువ ఫలితాన్ని ఇచ్చేది కాకుండా అపాయం లేనిదిగా, అంటే మనకు ఇబ్బంది కలిగించేది కాకుండా ఉండాలి, ఖర్చుతో కొడుకొని కాకుండా సులభంగా ఉండాలి, ఇలాంటి ఉపాయం ఉండాలి, పొందే ఫలం కూడా గొప్పది ఉండాలి. దాన్ని దృష్టిలో పెట్టుకొని ధర్మరాజు ముందు అడగబోతున్నారు అని ఉపోద్ఘాతంగా భట్టర్ వారు మనకు చెప్పారు. ఇది భాష్యం. ఈరోజు మనం దీంతో మనం ముగించుకుందాం. దక్షిణ పద భ్రష్టం మాత్రాహీనం యద్భవేద్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాద్ కరోమి యద్యత్ సర్వం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. మళ్ళీ తర్వాత ఏకాదశి మనం తెలుసుకుందాం. అప్పటి వరకు స్వస్తి. సమస్త పరివారాయ సర్వ దివ్యమంగళ విగ్రహాయ శ్రీమతే నారాయణ. రామానుజ జయ రామానుజ జయ రామానుజ జయ రామానుజ.